పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురాలకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో టీపీసీసీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారితో ఉన్నాము. నూతనంగా ఎన్నికైన డీసీసీ అధ్యక్షులతో ఇవాళ కార్యవర్గ సమావేశం, టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఏం దిశానిర్దేశం చేసిరు అంటే గతంలో ఏదైతే జిల్లా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షులు ఉన్న వాళ్ళకు విడుకోలు పలుకుతూ మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత కొత్తగా నియమితులైనటువంటి డిసిసి అధ్యక్షుల ప్రమాణ స్వీకారంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దేశవ్యాప్తంగా, ఎందుకంటే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి డిసిసిల సెలక్షన్ జరుగుతూ ఉంది కాబట్టి డిసిసిలు అనేది ఎక్కడ పైరవుల తావు లేకుండా కార్యకర్తల అభిప్రాయం మేరకు తీసుకున్నారు కాబట్టి సంయమనంతో చాలా ఓపికతోటి అందరిని కలుపుకొని పోవాలా. అవసరం 1-2 సార్లు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళంతా కూడా కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన బాధ్యత డిసిసిల మీద ఉంది కాబట్టి డిసిసిల బాధ్యత అనేది చాలా పెద్ద పదవి కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే ఆ జిల్లాలో మంత్రి ఉంటారు, ఆ జిల్లాలో ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఉంటారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉంటారు, అదేవిధంగా పార్టీలో వివిధ హోదాలో పనిచేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అందరిని కలుపుకొని పోయినట్లయితే ఖచ్చితంగా మీ రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీ కూడా బాగుంటుంది. కాబట్టి చాలా ఓపికతోటి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవిను నిర్వహించాలని చెప్పి చాలా స్పష్టంగా పిసిసి ప్రెసిడెంట్ గారు కావచ్చు, అదేవిధంగా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే చాలా చిన్న వయసు వాళ్ళు చాలా మంది కూడా డిసిసి ఎలక్ట్ అయిన పరిస్థితి, ఏనాడు ఇట్లాంటి పరిస్థితి లేదు. కాబట్టి యువకులకు మంచి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నది పార్టీకి, ప్రభుత్వానికి, అదే కాకుండా వ్యక్తిగతంగా మీకు కూడా చాలా ఉపయోగకరం ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా దిశానిర్దేశం చేయడం జరిగింది. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకే కాకుండా కొత్త వాళ్ళకు కూడా డీసీసీ అధ్యక్ష పదవులు ఇచ్చిరని అంటున్నారు. మరి ఏం చెప్తారు? ఇప్పుడు నిబంధనలు పెట్టుకుంటాం, 10% అటు ఇటు అవుతుంటాయి, కొత్త వారికి ఇస్తారు. అదే కాకుండా కొన్ని నిబంధనలు కూడా 5 సంవత్సరాల నిబంధన కావచ్చు, కొన్ని ఒకసారి ఇంట్లో ఇద్దరికి పదవి ఇవ్వాల్సి వస్తుంది, అది కావచ్చు, యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది, అన్నీ రకరకాల. ఎందుకంటే మెజారిటీ 90% మాత్రం ఖచ్చితంగా ఏదైతే నిబంధనలు పెట్టుకున్నా నిబంధనలు తూచా తప్పకుండా ఖచ్చితంగా ఫాలో అయ్యారు. కొన్ని దిక్కులో కొన్ని రాజకీయ పరిస్థితులు దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటారు. అదే కాకుండా అక్కడ బలమైన అభ్యర్థులు కావచ్చు, ఆ జిల్లాలో నాయకత్వం కావచ్చు, ఫలాని వ్యక్తి ఉండాలని చెప్పినప్పుడు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సింది. నిర్ణయం తీసుకోకపోతే ఆ జిల్లాలో కొంత కోఆర్డినేషన్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ దిశగా పార్టీ నిర్ణయం తీసుకుంది. 90% మాత్రం ఏదైతే చెప్పిన నిబంధనలు ఆ నిబంధనలను కూడా ఎక్కడ తూచా తప్పకుండా ఫాలో అయ్యే ప్రయత్నంలో మాత్రం ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగలేదు. ఖచ్చితంగా ఈసారి జరిగినటువంటి కూర్పులో చాలా స్పష్టంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మహిళలకు 80% పదవులు కట్టబెట్టిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా బీసీలకు 40%, అదే కాకుండా మహిళలకు కూడా సముచితమైన న్యాయం కల్పించారు. అదే కాకుండా కొన్ని దిక్కులో డబుల్ పోస్ట్ కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి పోస్టులు ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే నాయకులు మాత్రం సెలక్షన్ చేసి దానిలో పార్టీ ముందుకు పోయింది. త్వరలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. డిసెంబర్ 11వ తారీఖు నుంచి మొదటి విడత ప్రారంభం కాబోతుంది. మరి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఉండబోతుంది? సర్పంచ్ ఎలక్షన్లు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 12,000 గ్రామాల్లో 3 విడతలు జరుగుతూ ఉంది. 17వ తారీఖు నాటి చివరిగా జరగబోతూ ఉంది. ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్లో పెద్ద ఎత్తున నామినేషన్ బట్టి జరిగినాయి. అదే కాకుండా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, ప్రభుత్వంలో వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మీ అవసరాలు తీర్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీకు ఎవరైతే అందుబాటులో ఉంటారో, మీ పనులు ఎవరైతే చేయగలిగే వాళ్ళు ఉంటారో వాళ్ళకే ఓటేయండి అని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో లేకుండా, ఆ గ్రామంలో లేకుండా, మీ సమస్యలు పరిశీలించకుండా ఎవరినో ఎన్నుకున్నట్లయితే 5 సంవత్సరాల కాలం పాటు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రలోభాలకు తావు లేకుండా మీరు గ్రామ సర్పంచ్ ఎన్నుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. పిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీగా మేమంతా కూడా అదే కోరుతాం. ఎందుకంటే వాళ్ళు సర్పంచ్ ఎలక్ట్ అయితే ఆ గ్రామాన్ని సేవ చేయడం కోసం, ఆ గ్రామాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం, ఆ గ్రామంలో సమస్యలు పరిష్కరించడం కోసం, వాళ్ళే కొత్త సమస్యలు క్రియేట్ చేసినది భవిష్యత్తు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఓటు అనేది చాలా మహత్తరమైనటువంటి ఇంపార్టెంట్ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మంచి అభ్యర్థులు ఎన్నుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని కోరుతాం. ముఖ్యమంత్రి లయోనల్ మెస్సీ తోటి ఫుట్బాల్ ఆడబోతున్నాడు. మరి ఎలా అనిపిస్తుంది? ఆల్రెడీ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు ముఖ్యమంత్రి, ఎలా అనిపిస్తుంది? అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రెండవ ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి బయటికి రాలేదు, ఫామ్ హౌస్లో కూర్చొని, ప్రగతి భవన్లో కూర్చొని ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యంగ్, డైనమిక్, పీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కావచ్చు, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, జెడ్పీసీగా ఉన్నప్పుడు కూడా ఏ ఉత్సాహంతో వెళ్తున్నాడో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి 2 సంవత్సరాల్లో కూడా రోజుకు 18 గంటల పాటు ముఖ్యమంత్రిగా కష్టపడతా ఉన్నారు. వారి మంత్రివర్గంలో సీనియర్ మంత్రులైనటువంటి డిప్యూటీ సీఎం గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు,
తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో పేరుకుపోయిన సమస్యలన్నీ పరిష్కరించే ప్రయత్నంలో అనునిత్యం అనుక్షణం ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తాను. ఒకనాడు ఫుట్బాల్ సంబంధించి హైదరాబాద్ నుంచి కెప్టెన్గా వ్యవహరించారు భారతదేశానికి 1960-70 ప్రాంతంలో. మరి ఆనాడు పరిస్థితి ఈనాడు లేదు. అదే కాకుండా ఒలింపిక్స్లో చాలా అద్భుతమైన పథకాలు ఆనాడు వచ్చిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా ఫుట్బాల్లో జాతీయ స్థాయిలో చాలా మంది హైదరాబాద్ నుంచి ఆ ఫుట్బాల్ టీంలో ఉన్న పరిస్థితి మనం చూసినాం. కాబట్టి అట్లాంటి పరిస్థితి మరొకసారి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావించి ఇక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకొని స్పోర్ట్స్లో అత్యధికంగా తెలంగాణకు ఒలింపిక్స్ పథకాలు రావాలి. హర్యానా ఇప్పుడు భారతదేశం నెంబర్ 1 ఉంది, నెక్స్ట్ తెలంగాణ ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావించారు. కాబట్టి స్పోర్ట్స్ను తనే పర్యవేక్షిస్తూ తనే అదేవిధంగా యువతలో స్ఫూర్తి నింపే ప్రయత్నంలో భాగంగా అదేవిధంగా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు క్రికెట్ ఆడిన సందర్భం మనం చూసినాం. ఆనాడు అజారుద్దీన్ తోటి రేవంత్ రెడ్డి గారు టీం తలపడే పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఫుట్బాల్ టీంలో కూడా ముఖ్యమంత్రి గారు ఆ టీంకు కెప్టెన్గా వ్యవహరిస్తూ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినటువంటి ఎవరైతే మెరికల్ తీరినటువంటి విద్యార్థుల టీంకి రేవంత్ రెడ్డి గారు సారథ్యం వహిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఈ మెసేజ్ యువతలో స్ఫూర్తి నింపే విధంగా ఉండే అవకాశం ఉంది. అదే కాకుండా ఏదైతే గ్లోబల్ సబ్మిట్ ఉందో దాంట్లో కాంగ్రెస్ పార్టీ మేము చేయబోయేటువంటి ఏదైతే మా విజన్ ఏందో చాలా స్పష్టంగా 2047 విజన్ ప్రకటించబోతా ఉన్నది. విద్య కావచ్చు, వైద్యులు కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, విద్యుత్తులో కావచ్చు, పట్టణీకరణలు కావచ్చు, పేదరికంలో కావచ్చు, మహిళలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అన్ని రకాల డిపార్ట్మెంట్లను కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతామని చాలా స్పష్టంగా ప్రకటించబోతా ఉంది. ఇది దేశానికి ఆదర్శవంతంగా ఉండే అవకాశం ఉంది. చాలా మంది విజన్ 2020 లాంటి పెట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఫెయిల్ అయిన సందర్భం మనం చూసినాం. భారత్ వెలిగిపోతుందని చెప్పేసి వాజ్పేయి గారు 2004 ముందు అన్నారు. తర్వాత వారు గెలవలేదు. తర్వాత 2004 ముందు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, 9లో ఓడిపోయారు, 14 గెలిచినప్పటికీ 20 రాకముందే 19 ఓడిపోయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి అట్లాంటి పరిస్థితి లేకుండా ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం కావచ్చు, ఒక విజనరీ డాక్యుమెంట్తో ముందుకు పోయినట్లయితే హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీపడే అవకాశం ఉంటుంది. అదే కాకుండా హైదరాబాద్ కాలుష్య రహితమైన నగరంగా మార్చే ప్రయత్నం, పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం, 1,60,00,000 ఉద్యోగాలు సృష్టించే ప్రయత్నంలో భాగంగా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, వీరనారి సాకలైలం యూనివర్సిటీ, RRR కావచ్చు, RRR రైల్వే రింగ్ కావచ్చు, విద్యుత్ అండర్ గ్రౌండ్ విద్యుత్ 14,000 కోట్ల రూపాయలతోటి 3 విభాగాలుగా విభజించుకొని దానిలో ఇంటర్నెట్ కేబులింగ్ వచ్చే విధంగా కూడా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా అటవీ విస్తీర్ణాన్ని పెంచుకునే ప్రయత్నం, రాక్స్ లేక్స్ ప్రకృతిని కాపాడే ప్రయత్నంలో హైడ్రాన్ తీసుకొచ్చారు. మూసిని పునరుద్ధరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. మెట్రో విస్తరణ, MMTS మెట్రో ఆర్టీసీని అనుసంధానం చేసే ప్రయత్నం, 1,00,00,000 మంది కోటీశ్వరులు చేసే ప్రయత్నం, చేనేత రంగాన్ని ఆదుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాం.